నువ్వు ఎటు చూసిన మాయ మాటలు, ఎటు చూసిన స్కామ్. నేను ఒకటే కోరుతున్నా, నిన్ను కోరేది ఒకటే, నువ్వు 24 సీట్లతో పాటు ఎంత ప్యాకేజ్ తీసుకున్నా? 750 కోట్ల ప్యాకేజ్ తీసుకున్నావని అన్నావు. నువ్వు ఒక రోజున నేను ప్యాకేజీ తీసుకుంటే చెప్పుతో కొడతా అన్నావు. ప్యాకేజ్ తీసుకున్నావని చెప్పుతో కొడతా అన్నావు. బూట్ చూపిస్తున్నా నీకే బూట్ చూపిస్తున్నా. నువ్వు ఎంతమంది యువకులు నాయకులు భవిష్యత్తు నాశనం చేశావు. నువ్వు అంటావు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే అంత మగోడివా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నిందించే అంత మగోడివా? జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఈ రోజు కూడా ఆయన వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తూ ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఏదైనా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని తెలియజేస్తున్నా. నువ్వు కారు కోతలు కోస్తే నీ మీదకు రావడానికి కూడా వెనకాటున్నావు. నువ్వు వచ్చి ప్రజలకు ఏదో ఉద్ధరిస్తావని నీ వెనకాల తిరిగితే ఎంతో మంది రాజకీయ నాయకుల భవిష్యత్తు. నేను అడిగిన ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. నువ్వు సమాధానం చెప్పలేదా నీ ఆఫీస్ ముందుకు వచ్చి కూర్చుంటా. నేను ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత నాకుంది. నేను అడుగుతా. నేను ఆ పార్టీలో కష్టపడ్డా కాబట్టి నేను అడుగుతా. నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎవరండి నాదెండ్ల మనోహర్? అది ఆపరేషన్ నాదెండ్ల సక్సెస్. ఆ పార్టీ ఏమో జనసేన పార్టీ అధ్యక్షుడేమో పవన్ కళ్యాణ్. కానీ పై వరకే లోపల జరిగేదంతా నాదెండ్ల లింగమనేని. సీటు డిసైడ్ చేయాలన్నా, సీటు ఇవ్వాలన్నా నాదెండ్ల లింగమనేని లేకుండా సీట్లు డిసైడ్ అవ్వట్లా. నువ్వెందుకు పార్టీ నడపడం? నాయకత్వం అంటే నలుగురు కలుపుకుని వెళ్తాం. ఒక నాయకుడి లక్షణం నీ కింద పనిచేసే వాళ్ళకి అండగా ఉండాలి. ఇతను అంటాడు నన్ను గెలిపించుకోలేకపోయారు అంటారు. నిన్ను ఎందుకు గెలిపించుకోవాలి చెప్పు? నిన్ను గెలిపించుకోవడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం చెప్పు? నన్ను గెలిపించుకోలేదు, నన్ను గెలిపించుకోకపోవడం వల్ల రాష్ట్రం ఇలా అయిందంట. నిన్ను గెలిపించుకుని ఉంటే రాష్ట్రం సర్వనాశనం చేసేవాడు. 2014 ఆడికి సపోర్ట్ ఇచ్చి ఈ కృష్ణా జిల్లాలోనే అమరావతి అని భూతత్వం పెట్టి 3D ఎఫెక్ట్లు పెట్టి రియల్ ఎస్టేట్ దందా స్టార్ట్ చేశారు. ఆ రియల్ ఎస్టేట్ దందాలో నీకు ఎన్ని ముడుపులు ముట్టాయో నాకు తెలుసు. నువ్వు ఎవరినైనా నువ్వు గెలవపోతే ప్రజలు నిందిస్తావేంటయ్యా? నీలో లోపం పెట్టుకున్నావు. నీలో లోపం పెట్టుకుని ప్రజలను ఎలా నిందిస్తావు? నన్ను గెలిపించుకోలేదని. నిన్ను ఎందుకు గెలిపించుకోవాలి? నువ్వు ప్రజలకు అండగా ఉన్నావా? నువ్వు చెప్పేవన్నీ బోటకు మాటలే, చేసేవన్నీ బోటకు పనులే. నేను ఎందుకు గెలిపించుకోవాలి? రేపు 24లో కూడా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు మేము ఎందుకు గెలిపించుకోవాలి? మీరు ఎవరికి న్యాయం చేశారు?